ఈరోజు ఇంకొక మంచి హిట్ సాంగ్, తెలుగు హిట్ సాంగు, అది వారి మీద వాయిద్దాం అనుకుంటున్నాను. అదేంటంటే చిత్రం పేరు శృతిలయలు, 1987 వచ్చింది. సంగీతం కె మహాదేవన్, సాహిత్యం సిరివెన్నెల, గానం యేసుదాసు సుశీల. పల్లవి ఏంటంటే తెల్లవారదేమో స్వామి తలపుల మునకలో, నీ తలపుల మునకలో అలసిన దేవేరి అలమేలు మంగకు ఊని. తెల్లవారదేమో స్వామి నీ తలపుల మునకలో అలసిన దేవేరి అలమేలు మంగకు అని అలా 3 సార్లు వస్తున్న తర్వాత, చెలువము నేలగా చెంగటలేవని కలతకు నెలవై నిలచిన నెలతకు, చెలువము నేలగా చెంగటలేవని కలతకు నెలవై నిలచిన నెలతకు, కలల అలజడికి నిద్ర కరవై అలసిన దేవేరి అలమేలు మంగకు తెల్లవారదేమో స్వామి అని ఒక చరణం. రెండో చరణం, మక్కువ మీరగా అక్కున చేరిచి అంగజు కేళి పొంగుచు తెల్చగా, మక్కువ మీరగా అక్కున చేరిచి అంగజు కేళిని పొంగుచు తేల్చగా, ఆమొత్తునే మరీ తలసగా అలసిన దేవేరి అలమేలు మంగకు తెల్లవారదేమో స్వామి. తర్వాత స్వరకల్పనలు ఉంటాయన్నమాట దాంట్లో. ఇప్పుడు ఇది యాక్చువల్గా చెప్పాలంటే ఇది అచ్చు అన్నమయ్య కీర్తనేమో అనుకుంటాను, అన్నమాచార్య రాసిందేమో అనుకుంటాను. కానీ ఇది కాదు, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రాసింది అనమాట. చాలా బ్రహ్మాండమైన మంచిది, చాలా హిట్ సాంగ్ ఇది. అది దీని అర్థం ఏంటి చెప్పుకుంటున్నారంటే, దీంట్లో ఒక విశ్లేషణ ఏంటంటే, దీన్ని వివరంగా ఎలా చెప్తున్నారంటే, ఓ స్వామి నీ దేవేరి అలమేలు మంగకు తెల్లవారలేదా అంటే నిద్ర లేవలేదా? ఎందుకు నిద్ర లేవలేదు? అలసింది కాబట్టి. అలసిన దేవేరి ఎందుకు అలసిపోయింది? నువ్వు మక్కువ ఇష్టం మేరగా ఎక్కువగా అక్కునంటే కవిటి చేర్చి అంగజిక్కడిని మన్మథ క్రీడ సంభోగంలో పొందుతూ తేల్చగా వివసరాలయ్యే విధంగా అలరించావు. సంభోగం ముగిసిన ఆవిడ మిగతా రాత్రంతా ఆ వివసత్వాన్ని మరిచిపోలేక మరీ తలుచుకుంటూ మెలకువగానే ఉండిపోయింది. దాంతో అలసిపోయింది. అంచేత పొద్దున ఆమెకి ఇంకా తెల్లవారినట్టు లేదు. ఇది దీని సాహిత్యం యొక్క వివరణ, అర్థం అనుకుంటున్నారు మాట ఇంట్లో వచ్చింది. ఇప్పుడు అలాగే ఇది ఏమిటంటే, ఈ పాట అభేరి రాగంలో ఉంది. అభేరి సగమ పని సని తప మగరి దాంట్లో మనకి బాగా తెలిసిన కీర్తన, నగుమోము గనలేని నాజలి తెలిసి నన్ను బ్రోవగ రాధ శ్రీ రఘువర నీ నగుమోము అని మనకి త్యాగరాజ స్వామివారి కీర్తన అందరికీ బాగా వెళ్ళంలో ఫేమస్. ఇంకా దాని గురించి ఇంకా ఎక్కువ దీన్ని వైన్లో వాయించేటట్టు డైరెక్ట్ పాట వాయించేస్తాను అనమాట. పాట తర్వాత విందరు కానీ విని సంతోషించి మీరు అందరికీ ఎంకరేజ్మెంట్ చేస్తే కాస్త ఈ ఛానల్ వాళ్ళకి కొంచెం ముందర కడతారు. వీళ్ళకి ఇది మీరు చేయమని నేను రిక్వెస్ట్ చేస్తూ అందరికీ కూడా ఈ పాట వినండి. ఏదో సాధ్యమైనంటే ఇది ప్రొఫెషనల్గా కాదు కాబట్టి నేను చేస్తున్నాను. విని ఆనందించండి, ఎంకరేజ్ చేయండి, లైక్స్ చేస్తే అంత సంతోషం. థ్యాంక్ యూ.
సత్సంగం సత్సంగం భగవంతుని లీలలు సాధు సత్పురుషుల గాథలు మహాత్ముల జీవిత గాథలు భగవంతుని తత్వం తెలుసుకునే ప్రయత్నమే సత్సంగం. ఈ సత్సంగం వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. సత్సంగం ఈ సత్సంగం. వినుడు వినుడు శ్రోతలారా, మహాభారత కథలు మన మనుగడ కోసం అందించిన కథలు. శూరులు ధీరులు వీరుల చరితలు, మన కృష్ణయ్య బోధించిన బోధలు. ఎంత విన్నా తరగని చెరగని మరువలేని మన భారతం మహాభారతం. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహన్వాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ని కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.